కర్నూలు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. గత 10 రోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ 10 రోజులు చాలా క్రూషియల్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎండ వేడిమి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బయటికి ఎవరు రావద్దు అని చెప్పి వాతావరణ శాఖ ఒకవైపు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా కర్నూలు జిల్లాలో ఉక్కపోతతో పాటు అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ వేడిమి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి స్పష్టంగా చూసినట్లయితే మన లైన్లుగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎండ వేడిమి పెరిగిపోయింది. పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు నగరంలో ప్రస్తుతం చూసినట్లయితే అవుతుంది 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 గంటలకి 37 డిగ్రీలుగా నమోదవుతుంది. అదేవిధంగా 4 గంటలకు చూసుకుంటే 38 డిగ్రీలు, 1 డిగ్రీ ఎక్కువగా పెరుగుతుందనేసి వాతావరణ శాఖ చూపిస్తూ ఉంది. అదే సందర్భంలోనే 5 గంటల ప్రాంతంలో 37 డిగ్రీలకు చేరుకుంటుంది. ఉదయం నుంచి 10 గంటల నుంచి మనం పోల్చుకుంటే 40 డిగ్రీలతో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు గంట గంటకు పెరుగుతూ సాయంకాలం 5 గంటలకి 37 డిగ్రీలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 10 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రేపటి రోజున కూడా 40 డిగ్రీలతో నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు నగరంలో మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎండ వేడిమికి ఎండకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కాస్తంత సేదతీరేందుకు మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం ఎదురుగా చూస్తే చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్ విహారు, కొత్త బస్ స్టాండు, సి క్యాంపు, అదేవిధంగా కలెక్టరేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే చలవ పందిర్ల కింద ఎక్కువసేపు ట్రాఫిక్లో ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడే కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. మనం మరోవైపు చూస్తూ ఉన్నాము. ఇటు చూసినట్లయితే ఇటు ప్రధానంగా కర్నూలు నగరానికి వచ్చేటువంటి వారంతా కూడా ఇటు హాస్పిటల్, ఇటు కలెక్టరేట్కి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు తమ పనులు చూసుకునేందుకు. ఒకవైపు హాస్పిటల్లోనూ, మరోవైపు కలెక్టరేట్లో తమ పనుల కోసం నిత్యం వచ్చేటువంటి వారంతా కూడా ఇటు నంద్యాల, బనగానపల్లి, కోయిలకుంట్ల, అటు డోన్కు, గుత్తి, అనంతపురం పోయేటువంటి రూటు, మరి ఇటు సైడ్ వచ్చేసి ఆపుకూరు, శ్రీశైలం వెళ్తూ ఉంటారు. అయితే నిత్యం కూడా ట్రావెలింగ్ చేసేటువంటి వాళ్ళు కర్నూలు నగరానికి వచ్చే జిల్లా పల్లెల కేంద్రాల నుంచి వచ్చే వాళ్ళు సుమారుగా సగానికి పైగా ఈ ప్రాంతం నుంచే బస్సు ఎక్కిపోవడానికి ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ చలవ పందిర్లు ఏర్పాటు చేసేవాళ్ళు. ఈసారి ఎలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ఎండ వేడికి పైనుంచి ఎండ భానుడి ప్రతాపం చూపిస్తా ఉన్నా తలపైన కాస్తంత చీర కొంగునో లేకపోతే టవాల్సో కర్చిప్లో వేసుకొని నిలబడేటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ఏడాదికి వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. పబ్లిక్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చెప్పడానికి మనతో మాట్లాడడానికి కొంతమంది ట్రాఫిక్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గత వారం 10 రోజుల నుంచి కర్నూలులో ఎలాంటి వాతావరణం సార్? అక్కడ యుద్ధాలు జరుగుతున్నందువలన ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఎక్కువైపోయింది సార్. ఇక్కడ మాకు అధికారులు కూడా ఈ ఎండలకు వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. తర్వాత మజ్జిగ కూడా సప్లై చేస్తున్నారు సార్. అక్కడక్కడ కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు సార్. గత 4 రోజుల నుంచి ఎక్కువ ఎండ తీవ్రంగా ఉంది సార్. ఈ ఎండలకు కూడా ఈ ట్రాఫిక్లో ఎక్కువ ఇప్పుడు దాదాపు 42-44 ఉంది సార్. మాకు ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ జనాలు కూడా చెప్తున్నాం సార్, వాళ్ళు కూడా ఎండలకి బయటికి రావద్దండి, హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాము. అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము సార్. మా ఆఫీసర్లు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి పాయింట్లో మైక్ అనౌన్స్మెంట్స్ కూడా పెట్టాము సార్. ఈ ఎండల వల్ల జనాలకు మేము కూడా ఇంటిమేట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ప్యాసింజర్లు కూడా బస్సుల కోసం ఆగుతున్నారు కదా సార్, వాళ్ళకు కూడా నీళ్ళకి వెళ్ళండి, ఆ నీళ్ళ దగ్గరకే బస్సులు ఆపమని చెప్తున్నాం సార్. ఈ ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చెప్పండి, నిత్యము కత్తి మీద సాము లాంటిది, ఎండకి వెళ్ళొద్దు, ఎండకి తిరగొద్దు, ఎండకు ఉండొద్దు అని చెప్తారు. అయితే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలోనే నిలిచి ఉద్యోగం చేయడం ఎలా సార్? ఇబ్బంది ఉంది కానీ తప్పదు కదా సార్. మాకు పబ్లిక్ కోసము రోడ్డు మీద ఉండాల్సిందే, తప్పదు. పై ఆఫీసర్, ఆఫీసర్స్ అందరం మనము నీడకు ఉండాలంటే డిపార్ట్మెంట్లు కూడా చెప్పి చేపించాలి. కానీ నీడకు ఉండాలంటే కష్టమవుతుంది. ఎండకు ఉండేది మా ఆఫీసర్ చెప్పిన ప్రిఫరెన్స్ తీసుకొని మజ్జిగ అవి కొంచెం ట్రాఫిక్ లేనప్పుడు నీడ పట్టణ ఉండి ట్రాఫిక్ పెరిగినప్పుడు ఎండకు వచ్చి చేస్తున్నాం సార్. అంటే పబ్లిక్ ఏ సమయంలో ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది సార్ మీకు? సార్ మళ్ళీ చెప్పు.
పబ్లిక్ ఏ సమయంలో ఎక్కువ క్రౌడింగ్ కనిపిస్తుంది? సార్ ఉదయం నుంచి మధ్యాహ్నం ఉంటుంది. ఇప్పుడు 1 నుంచి మళ్ళీ ఒక 3 వరకు బిజీ ఉంటుంది సార్. సార్ ఈవినింగ్ మళ్ళీ 7:30 వరకు 5 to 7:30, 8 వరకు ఫ్రీ ఉంటుంది. అంటే ఈ సమయంలోనే మామూలుగా ఎండవేడిమి ఉన్నప్పుడు బయటికి రావద్దంటారు కదా, ఆ సమయంలో ఎందుకు క్రౌడ్ ఉందంటారు? ఇవాళ ఏమో ఇప్పుడు ఆఫీసులు ఉన్నాయి, ఇంకా ఆఫీస్ టైం నుంచి ఆఫీస్ స్టాఫ్, కొన్ని స్కూళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అవి నడుస్తున్నాయి, కొంచెం దానివల్ల జనం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రైట్. బయటకు వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఎండవేడిమికి అలాంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? వాహనదారులకు సార్ మళ్ళీ వాహనదారులకి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ వాళ్ళకి అనవసరంగా తిరగొద్దంటే అవసరం ఉన్న వాళ్ళు ఒకటి బయటికి రండి అని చెప్తున్నాం సార్. అనౌన్స్మెంట్ కూడా అదే చెప్తున్నాం మా పై ఆఫీసర్లో చెప్పిన వల్ల. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే రండి, అవసరం లేని వాళ్ళు రావద్దని చెప్తున్నాం సార్. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. కొంతమంది స్థానికులు ఉన్నారు సార్, చెప్పండి. గత వారం 10 రోజుల నుంచి కర్నూలు నగరంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలకు భయపడి బయటికి రాలని పరిస్థితి ఉంది. నిన్న వర్షం కురిసినందువల్ల కాస్త ఈరోజు చల్లగాలులు ఉన్నాయి. ఎండల వల్ల ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితిలో ఉంది. అంత తీవ్రంగా ఎండలు ఉన్నాయి. ఇండ్లల్లో ఏసీలు కానీ కూలర్లు కానీ లేకుంటే ఇండ్లల్లో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితిలో కర్నూలు జిల్లా ఉంది. ఈ ఎండల ఏడుమి వర్షాలు పడి కాస్త తగ్గితే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అంటే గత ఏడాదికి ఎండలు ఎలాంటి సిచ్యువేషన్? ఎండలు సంవత్సరం పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా పనుల మీద బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వచ్చినా పనులు చూసుకొని వెంటనే ఇంట్లోకి వెళ్తున్నారు తప్ప ఎక్కడ వేరే ఉండట్లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు పబ్లిక్? వాటర్ తాగడం, బయటకు వస్తే వాటర్ తీసుకోవడము, నెత్తి మీద ఏదో ఒకటి టోపీ లాంటిది పెట్టుకోవడం, వైట్ డ్రెస్సుల్లో ఉండడం, అంటే బ్లాక్ డ్రెస్సులు వేయకుండా ఉండడం, ఇటువంటిది చేయడం బెటర్ అని చెప్తారు. మనం చూస్తున్నాం కర్నూలు నగరంలో విపరీతమైనటువంటి వేతలు. ఇంకోవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, వాతావరణ కాలుష్యానికి దూరంగా పెట్టండి, ఎండవేడిని తగ్గించేటువంటి అవకాశం ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు ఇలాగే వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్తంత కర్నూలు నగరం కాస్త ఉపశమనం వచ్చిందని చెప్పవచ్చు. ఒకవైపు ఎండవేడిమి పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ మరి కాస్తంత గాలి వీస్తూ ఉండడంతో కొంత ప్రభావం తగ్గిందని చెప్పవచ్చు. అయితే 5 గంటల వరకు 37 డిగ్రీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కర్నూలు నగరంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.